హలో అండి. హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు కిచెన్ అండ్ చిల్డ్రన్ ఛానల్. నేను మీ మౌనిక. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే అలసందల పప్పును చేయబోతున్నాను. ఈ అలసందల పప్పును బొబ్బర్ల పప్పు అని కూడా అంటారు. వాటి కోసం 1/2 కేజీ అలసందలను తీసుకున్నాను. చిన్న సైజు ఆనియన్స్ 6, రుచికి సరిపడా పచ్చిమిరపకాయలు, 4 టమాటాలను తీసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ అలసందల పప్పు చాలా ఈజీ ప్రాసెస్ గల పప్పు. ఇప్పుడు అన్నిటినీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలను ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు మీ కారానికి తగినట్టుగా వేసుకోవాలి. ఇప్పుడు టమాటాలను 4 ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ అలసందల పప్పును అలసందల పుల్లగూర, బొబ్బర్ల పప్పు అని కూడా అంటారు. ఇప్పుడు అన్నీ కట్ చేసిన తర్వాత ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో ముందుగా వాష్ చేసి పెట్టుకున్న అలసందలను వేసుకోవాలి. ఇవి పచ్చి అలసందలు. ఇప్పుడు అన్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, టమాటాలు అన్నిటినీ కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం చింతపండును వేసుకోవాలి. 2 గ్లాసుల వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్కు మూత పెట్టి స్టవ్ను లో టు మీడియంలో పెట్టి 8 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు విజిల్స్ వచ్చే లోపల మనము పోపు కోసం అన్ని సిద్ధంగా ఉంచుకోవాలి. అందుకోసం నేను చిన్నవి 4 ఆనియన్స్ని తీసుకున్నాను. పెద్దవైతే 1 చాలు. ఇప్పుడు 2 వట్టిమిరపకాయలు, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, కొత్తిమీర అన్నింటినీ ఇలా సిద్ధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు 8 విజిల్స్ రానివ్వాలి. చూడండి, ఇప్పుడు 8 విజిల్స్ రానిచ్చాక మూత తీసి చూస్తే పప్పు బాగా ఉడికిపోయింది. మనం వేసిన ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిరపకాయలు అన్నీ బాగా ఉడికిపోయాయి. చూడండి, మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు రుచికి తగినట్టుగా సాల్ట్ని వేసుకోవాలి. పప్పు గుత్తి తీసుకొని మెత్తగా చేసుకోవాలి. చూడండి, పప్పు మెత్తగా అయిపోయింది. ఇప్పుడు పోపు వేసుకోవాలి. పోపు కోసం స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టి గిన్నె వేడయ్యాక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేశాను. నెయ్యిని యాడ్ చేయడం వల్ల పప్పు మరింత రుచిగా వస్తుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు అన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. చూడండి, అన్నీ బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా నెయ్యిని యాడ్ చేయడం వల్ల పప్పు మరింత రుచిగా వస్తుంది. ఈ పోపును బాగా వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ హాఫ్ వరకు వేగిపోయింది పప్పు. ఇప్పుడు వట్టిమిరపకాయలను తుంపి వేసుకోవాలి. పచ్చి కరివేపాకును కూడా వేసుకోవాలి.
ఇవన్నీ బాగా వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీరని వేసుకొని పోపులో వేయించుకోవాలి. ఇలా కొత్తిమీరని పోపులో వేయించడం వల్ల అలసందల పప్పుకు కొత్తిమీర స్మెల్ బాగా పడుతుంది. చూడండి, పోపు బాగా వేగిపోయింది. ఇప్పుడు మనము ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న అలసందల పప్పును ఇందులో వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఈ అలసందల పప్పు అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, రొట్టెలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చి అలసందల పప్పును తీసుకోవడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే అలసందల పప్పు రెడీ అయిపోయింది. మీ ఇంట్లో పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీరను వేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని ఆదరించండి. ఇలా మంచి మంచి వీడియోస్ మీకు అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.